జ్యోతి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతుంది. అదంతా తెలిసి హైమావతి అయితే, జ్యోతి నీ చేతులు పట్టుకొని వేడుకుంటున్నాను, నువ్వు దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళకు జ్యోతి, పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది జ్యోతి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే, అత్తయ్య ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే వాళ్ళే వచ్చి నన్ను తీసుకువెళ్తారు అత్తయ్య, వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళడం కన్నా నేను వెళ్ళడం బెటర్ కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని హైమ అయితే, ఏంటండి ఇది, మనం ఒకసారి సునంద గారితో మాట్లాడదామండి, మనం కలిసి మాట్లాడదామని చెప్పి హైమ అయితే గౌరీప్రసాద్తో అంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే, ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి హైమావతి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని హైమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినా సరే ఇప్పుడు జ్యోతి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను వెళ్ళనివ్వనండి అని చెప్పి అంటుంది. అయినా సరే జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇంతలో అక్కడ కుట్టి వచ్చి, జ్యోతమ్మ నువ్వు వెళ్ళకు జ్యోతమ్మ అని చెప్పి జ్యోతిని గట్టిగా హక్ చేసుకొని, నువ్వు వెళితే నేను అస్సలు భరించలేను జ్యోతమ్మ, నువ్వు కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావంటే నీకు ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు జ్యోతమ్మ అని చెప్పి కుట్టి అయితే జ్యోతిని పట్టుకొని ఏడుస్తూ అంటుంది. అయినా సరే జ్యోతి, కుట్టి ఏం చేస్తాం, ఇదంతా మన తలరాత, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది, నువ్వేం బాధపడకు కుట్టి, నువ్వు జాగ్రత్త, నీ పెళ్ళి చాలా చక్కగా చేసుకో అని చెప్పి జ్యోతి అయితే ఆ మాట చెప్పి కుట్టిని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అది చూసి కుట్టి అయితే, లేదు జ్యోతమ్మ నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటూ ఏడుస్తూ అక్కడే కన్నీరు పట్టుకొని ఉండిపోతుంది. ఇదంతా చూసి సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.